మీ పేరు నా పేరు కృష్ణ చైతన్య. నేను హైదరాబాద్ నుంచి వస్తాను. నేను పుట్టిన పెరిగినట్లు చిత్తూరు, కాకపోతే ఇప్పుడు సెటిల్ అయింది హైదరాబాద్. ఈ గుడి గురించి ఒక 1 year ముందు తెలిసింది. సో దాని గురించి ఇంకా తెలుసుకొని ఇంకా దాని గురించి ఎక్కువ చదివే కొద్దీ ఎంత పురాతనమైందో నాకు అర్థం. ఇలాంటి గుళ్ళు ఇంకా రావాలి, మీరు చేస్తున్నట్టు నేను అందరూ ఇంప్రూవ్ చేయాలి, అందరికీ తెలియాలి. మన కల్చర్లో నేలమట్టం అయిపోతున్న వాటిని మనం తిరిగి బతికించాలి, ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓకే సార్, ఈరోజు మీరు అభిషేకానికి వచ్చారు. అభిషేకంలో కూర్చున్న తర్వాత మీకు ఎలా ఉంది? ఈ యాజమాన్యం ఎలా మీకు చాలా బాగా కోఆర్డినేట్ చేస్తున్నారు. మేము రావడానికి కొంచెం కోఆర్డినేట్ చేసి తెలుసుకొని వచ్చి బుక్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఎలాంటి అసౌకర్యం లేదు. మీరు అభిషేకంలో పాల్గొన్నారు కదా, మీకు అభిషేకంలో పాల్గొన్నప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? చాలా మంచి ఎనర్జీ అండి. వేరే ఏది గుర్తులేదు, దేవుడు మాత్రమే గుర్తులేదు. చాలా బాగా చేశారు. తర్వాత వచ్చింది ఈ ఆలయంలోకి వచ్చి కుంభాభిషేకం చేయాలనుకుంటున్నాం మేము ఏప్రిల్ నెలలో. దాని గురించి మీరు ఏమన్నా మా భక్తులు మీ ద్వారా లేదండి, ఖచ్చితంగా నేనైతే ఖచ్చితంగా వస్తాను. చాలా మందికి తెలియదు కాబట్టి రావట్లేదు. చాలా మందికి ఈ విషయం తెలియాలి. ఏప్రిల్ 23వ తారీఖు కుంభాభిషేకం అని చెప్పారు. నలుగురు రావాలి, ఎవరి తోచింది వాళ్ళు సహకారం చేయాలి. చాలా అలాగే ఇప్పుడు ఈ కుంభాభిషేకం దేవాలయంలో ప్రతి దేవాలయంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఏదైనా మాడిఫై చేస్తే బాగుంటుందా అని మీ ఉద్దేశం చెప్పగలుగుతారా? ఇప్పుడు మన ఈ కెమికల్స్ ఇవన్నీ కాకుండా మన చేతిలో న్యాచురల్గా మనం ఏదైతే చేయగలమో, న్యాచురల్ పద్ధతిలో న్యాచురల్ ప్రోడక్ట్స్ మనం బయటకు తీసుకురాగలిగితే చాలా బాగుంటుంది. అదే న్యాచురల్ ప్రోడక్ట్స్ న్యాచురల్ ఏది న్యాచురల్ ప్రోడక్ట్స్ ఎలా చేయాలి? పిడకలు కూడా మనం ఆమెజాన్లో కొనుక్కోవచ్చు. ఉన్నాం ఈరోజు మనం పిడకలు కావాలని ఆమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. అట్లా కాకుండా దీంట్లో ప్రమిదలు కొంతమంది న్యాచురల్ ప్రోడక్ట్స్తో ప్రమిదలు తయారు చేస్తారు. సో అది బయోడిగ్రేడబుల్ ఒకటి, సస్టైనబుల్ ఒకటి, ఎన్విరాన్మెంట్కి హానికరం కాదు. మన ఆచారం తగినట్టు, మన సంస్కృతికి తగినట్టు అది కాలిపోయిన తర్వాత కూడా దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మట్టి ప్రమిదలు పెట్టే వాళ్ళు మట్టి ప్రమిదలు పెడుతున్నారు కదా, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్? మట్టి ప్రమిదలు పెడుతున్నారు, మీరు మట్టి ప్రమిదలో కాకుండా ఆవు పేడ ప్రమిదలతో పెట్టాలంటారు. ఆవు పేడ ప్రమిదలతో పెట్టి ఎంత వస్తున్న ఆచారం కళ్ళాపు జరగడం కానీ, దోమలు కాకుండా న్యాచురల్గా మనకు ఉన్నదాన్ని న్యాచురల్గా ఎన్విరాన్మెంట్లో మళ్ళీ కలిపే ప్రక్రియ. సో దాంట్లో ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడే కలిసిపోతుంది. కాబట్టి మన ఎన్విరాన్మెంట్ మన ప్రకృతి మీ ఉద్దేశం పొల్యూషన్ ప్రాబ్లం ఉండడానికి కెమికల్స్ ఉండవు మనకు. పొల్యూషన్ అంటే మట్టి ప్రమిద అంటే ఏ మట్టి చేస్తారు, ఏ మట్టి చేస్తారు తెలియదు కాబట్టి మట్టి ప్రమిద పెట్టడం ఆవు ప్రమిదలు పెట్టే చేస్తాం.